హైదరాబాద్ను కేంద్రంగా చేసుకుని జరిగిన భారీ ఆర్థిక కుంభకోణంలో కీలక మలుపు చోటు చేసుకుంది. డిజిటల్ డిపాజిట్ల పేరిట వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాల్కన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అమర్దీప్ను తెలంగాణ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. గల్ఫ్ దేశాల నుంచి ముంబైకి అమర్దీప్ వచ్చాడని అక్కడి అధికారులు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ముంబైలో అమర్దీప్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన భారీ ఆర్థిక కుంభకోణంలో ప్రధాన నిందితుడు ఫాల్కన్ సంస్థ ఎండీ అమర్దీప్ను అరెస్టు చేశారు సిఐడి పోలీసులు. డిజిటల్ డిపాజిట్ల పేరిట 850 కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అమర్దీప్. స్కామ్ వెలుగులోకి వచ్చిన వెంటనే నిందితుడు తన భార్యతో కలిసి దుబాయ్కి పరారయ్యాడు. దీంతో పోలీసులు అమర్దీప్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అమర్దీప్ ముంబై విమానాశ్రయానికి చేరుకోగానే ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ పోలీసులకు సమాచారం అందించడంతో సిఐడి బృందం ముంబైకి వెళ్లి అరెస్టు చేసింది. అమర్దీప్ ఆస్తులను గుర్తించి సీజ్ చేసింది. ఆయనకున్న ప్లాట్స్, కార్లు, షేర్లు, గోల్డ్, బ్యాంకు బ్యాలెన్స్ గుర్తించారు సిఐడి పోలీసులు. మొత్తం 43 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీజ్ చేశారు పోలీసులు. ఫాల్కన్ సంస్థ ప్రత్యేకంగా ఒక యాప్ను రూపొందించి షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో సామాన్య ప్రజలను మభ్యపెట్టి భారీగా డిపాజిట్లు సేకరించింది. ఈ స్కామ్లో ఇప్పటికే అమర్దీప్ సోదరుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు పోలీసులు. అధిక లాభాలు వస్తాయని నమ్మించి వందల కోట్ల రూపాయలు ప్రజల సొమ్మును దారి మళ్లించినట్లుగా అధికారులు గుర్తించారు. 2021లో హైదరాబాద్లో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో అమర్దీప్తో పాటు మరికొంతమంది కలిసి కంపెనీ పెట్టారు. చిన్న తరహా పెట్టుబడుల పేరుతో ఫాల్కన్ సంస్థ మోసాలకు పాల్పడిందన్నారు పోలీసులు. 25,000 నుంచి 9 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేస్తే 45 నుంచి 180 రోజుల్లో 11 నుంచి 22% రాబడి ఇస్తామని నమ్మబలికారు. దీనికి ఆకర్షితులైన ప్రజలు పెద్ద ఎత్తున డిపాజిట్లు చేశారు. దేశంలోని 6,979 మంది నుంచి 1,700 కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఒక హైదరాబాద్ నగరంలోనే 850 కోట్లు వసూలు చేశారన్నారు పోలీసులు. ఫాల్కన్ సంస్థకు అనుబంధంగా 14 షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఆ డబ్బులను ఆయా కంపెనీలకు బదిలీ చేశారు. 2025 జనవరి 15 నాటికి ఈ స్కీమ్ ఆపేసి బోర్డు తిప్పేశారు. డిపాజిటర్లకు చెల్లింపులు నిలిపివేసి కార్యాలయానికి తాళం వేసి పారిపోయారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమర్దీప్ అండ్ గ్యాంగ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ట్రేడింగ్ మోసాలు, ఇన్వెస్ట్మెంట్, అధిక వడ్డీ పేరుతో మోసాలకు పాల్పడే గ్యాంగ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.